వచ్చి ఏం చూసింది ఎందుకు వచ్చింది హర్ష? ఏం చూసింది అరే దొరికిపోయిన హర్ష, చెప్పు, నిజం చెప్పు. రావు ఇప్పుడు అని చెప్పి చెప్పిండు, అందుకే వచ్చిన నేను. ఎందుకు అర్థమైతలేదా? చెప్తున్నా ఏం తమాషా చేస్తున్నావా? ఎవరు పిలిచి నువ్వు చూసినావా? ఏంది తమాషా నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నాను? నన్నే తమాషా అంటున్నావు మళ్ళా? తెలుసు, ఇగో నీ హుషారి తెలుసు నాకు. ఇది ఏం చేస్తున్నావు? నేనే పిలిచిన, నేనే అన్ని చేసిన, వెళ్ళిపో బయటికి. వచ్చి కూర్చొని పోయినా అబద్ధాలు ఇంకోసారి మాట్లాడను. అసలు ఎందుకు అర్చా? నీకేం తెలియదు, ఎట్లా పిలుస్తావు నువ్వు? చెప్పు, నీకు తెలియదు ఆ ముసా అని. ఈమె ఏదో షో చేస్తుంది, షో చేసినట్టు. ఎవరినంటున్నావు? షో అని నువ్వు చేస్తున్నావు. షో నిన్ను నువ్వు చూసుకో. అలా కనిపించాలా? నేను చెప్తున్నా. మీరు మొన్నటి వీడియో చూసే ఉంటారు, నేను ఎంత బాధపడి ఏడ్చుకుంటా పోయినానో. అయినా కొందరికి ఉండదు కొంచెం కూడా, మళ్ళీ అందుకే ఏడికి వచ్చినా నేను. అసలు ఏమైంది ఇప్పుడు? మొన్న ఇంత వేసినాక ఒక్క ఫోన్ అని చేసిండా, ఒక్క ఫోన్ చేయలే, ఒక్క మెసేజ్ చేయలేదు. సరే నాకు చేయలే, దివ్యాని కూడా చేసి అడగలే. మేము ఇంటికి పోయినామా జాగ్రత్త, అసలు ఏం టెన్షన్ లేదు. అసలు మేము ఎంత బాధపడి ఏడ్చినా అసలు లైట్ ఇడా. ఏం చేసిండు తెలుసా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:39 అవుతుంది టైం. 6:39. ఈ టైం దాకా నాకు నిద్ర ఎట్లా పడుతుంది? నేనేమో ఇక్కడ బాధపడుకుంటా, తినకుండా నిద్ర పడకుండా ఇట్లా బాధతో నీడున్నా, ఆయనేమో తిని పడుకొని మంచి ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఈ టైం దాకా అసలు ఆయన నిద్ర ఎట్లా పడుతుంది? ఆయన నిన్న నైట్ బోనాల పోయి స్నాప్ వేసిండు కదా నీకు నాకు. అసలు ఏమనుకుంటున్నావు? నిన్న కూడా అంతగానం తిరిగిండు. మేము మొన్ననే కదా నేను ఏడ్చి పోయినా, ఎన్ని మాటలు అన్నాను నీతో రా నీతో ఉన్నా అని. కానీ అట్లా అన్నంత మాత్రం తీసుకోవడం మళ్ళా. సరే పోనీయండి, బోనాల్లో ఇంకా తిరుగుతుండు, హాయి ఉంది నాకు. మేము బాధలు ఉంటే అసలు బాధనే లేదు. ఇప్పుడు మేము బాధపడి ఇప్పుడు నేను ఏడ్చిన, ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఆయన అర్థం చేసుకోవాలంటే? ఆయనకి ఎట్లుంటది అంటే బాధ, మీ ఎట్లుంటది అంటే ఇప్పుడు బాధపడ్డారు, పోయినారు, లొల్లి అయింది మాతోటి, అందుకే పోయినారు, నేను హ్యాపీగా తిరగొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్లు. నిన్న నైట్ కూడా పోయిండు, కానీ మాకు స్నాప్ ఎందుకు వేసిండు? మాకు కూడా వేసిండు మళ్ళీ స్నాప్. సరే పోనీ, ఇప్పుడు ఏదైతే అయింది. ఇప్పుడు ఆయన నన్ను ఏడిపిస్తుండు కదా, నేను బాధపడుతున్నా కదా. ఇప్పుడు ఆయన ఎట్లా ఏడిపిస్తాను నేను చూడండి. చుక్కలు చూపించకుంటే హర్షకి నా పేరు ఖుషి కాదు. ఎంత మళ్ళా దివ్య తీసుకో, నేను మాట్లాడడానికి తీసుకొచ్చిన అంతే. మళ్ళీ మాట్లాడడానికి వచ్చినాం మేము. యాక్చువల్లీ అడుకుండు ఏదున్నా రివెంజ్ లే. ఇప్పుడు ఆయన ఎంత ఏడిపిస్తా అంటే మీరు తిట్టండి, కొట్టండి, ఏమనేయండి, నేను చుక్కలు చూపిస్తా. ఒక్క రోజు అడగలే ఆమెని, కనీసం ఫోన్ కూడా చేయలే. ఆ రోజు పోయినామంటే ఒక మెసేజ్ కూడా చేయలేడు మాకు. ఎంత మంచిగా పడుకున్నాడు. అట్లా చేస్తాడు ఆయన. చుక్కలు ఇట్లా చుక్కలు లెక్క పెట్టుకోవచ్చు, అట్లా చుక్కలు చూపిస్తా. నేనేం చేసినా? ఈడేం చేస్తున్నాను? ఈడేం చేస్తున్నా? నేను దేనికి ఫస్ట్ నువ్వెందుకు వచ్చినావు? నేను ఎందుకు వచ్చినా అంటే నువ్వు ఎవరు చెప్పడానికి? నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చినావు? హర్ష ఆయన వండుకొని ఉన్నాడు. అవును, అప్పటి నుంచి వండుకొని ఉన్నాడు ఆయన. నువ్వెందుకు వచ్చినాడు? పెద్ద సీనియర్ వీడియో పెడుతున్నావు. కెమెరా దొరికింది నాకు అడ్డంగా. ఇది ఏం చేస్తున్నా? ఏం దొరికిందో నీకు కెమెరాలో? ఖుషి ఏం దొరికింది చెప్పు. ఆయన అంత పని ఆయనకి అదైంది ఖుషి. ఆయన అంత చేయకు. ఒక్క నిమిషం ఆగు ఖుషి. ఎట్లా వాడుకుంటుండే నా హర్ష? లేవు హర్ష, లేవు. ఏం చేస్తున్నావు? అగో చదువుతున్నాడు పక్కన. లేవు, ఏం చేస్తున్నావు? నేను మంచిగా ఉంటాను కొడుతున్నాను ఖుషి. పిచ్చినాను మంచిగా నువ్వు. ఎందుకు
ప్లీజ్ టీ షర్ట్ జినుగుతా ఎందుకు దిగు, ఒక్కసారి దిగు దివ్య. నిద్ర ఎందుకు లేదు నిద్ర? ఏం చేసినావు? అరే ఏమైంది? ఏం చేసినావు? ఇప్పుడు ఫస్ట్ నువ్వు లేవు. నా కళ్ళు తెరవడానికి కూడా ఆయనకి అయితలేదు. కళ్ళు నీళ్ళు కొట్టాలా? బకెట్ నీళ్ళు నిండా కొడతా. నీకుందిరా రే సక్కగున్న గ్రహస్థితి సంకన్నకే పరిస్థితి దురదృష్టం. ఏయ్, ఫస్ట్ ఏమైంది? ఏం పంచాయతీ చేస్తున్నావు? అరే నేనేం చేసినా? ఏం చేసినావా? సిగ్గుండా చెప్పని కూడా అసలు ఏం చేస్తుండ్రా? దివ్య అసలు నీకుండా ఏం చేస్తున్నావు? దివ్య ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఆయన విషయంలో ఆమె ఎందుకు పిలిచినావు? ఏమైతుంది? తమాషా చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావు తమాషా. ఆమె ఎందుకు పిలిచినావు? ఎవరు పిలిచిర్రు? ఫుల్ ఫ్యూచర్ ముక్కలు చెక్కలే ఇదంతా మీరు మా ఇంట్లోకి వచ్చేందుకు అందరూ కొడుతుర్రు. చేసినాక ఏమైందని అంటారు. ఏం చేసినా నేను? ఏం చేసాను కోసం అసలు ఆయన ఎందుకు కొడుతున్నా నీకు అర్థం లేకుండా? నువ్వు చేసినావా? అరే ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు చేసినావా? చేతులు ఎంత ఇస్తున్నాను నాకు అర్థం కాదు ఎందుకు కొడుతున్నా? మరి ఎందుకు రావాలి అసలు? ఎప్పుడైనా ఇస్తున్నావు ఎప్పుడైనా లేకుండా వచ్చిందా? ఎందుకు వచ్చింది ఈ రోజు? నన్ను నిద్రకెళ్ళి మీరు కొట్టుకుంటారు. నిన్ను కూడా కొట్టాలా? ఏమైంది అసలు? ఏమైందంటే యాక్టింగ్ చేస్తున్నావా? ఎందుకు ఏమైందా లేదా నీకు? నువ్వు నన్ను ఎందుకు కొట్టినా అదంతా నువ్వు నన్ను ఎందుకు కొట్టినా అది చెప్పు నీకు మరి ఆయన సార్ ఏంది నువ్వు చెయ్యేసు నేను వేయలేక నా చెయ్యి నాకు అర్థం కాదు. నా తప్పుంటే నేను నోరు మూసుకుంటా. నా తప్పే ఉంది ఆయన తప్పే ఏం లేదు మళ్ళా నా తప్పే ఉంది. నా తప్ప? ఆయన విలువ మీద ఎందుకు వచ్చినావు వాళ్ళు? ఒక్క నిమిషం ఆయన నన్ను పిలిచి నన్ను నీకు చెప్పినా చెప్పు నేను సరే, నువ్వు వచ్చినావా? మరి నువ్వు వచ్చినావా? ఆమె వచ్చినా నువ్వు ఇచ్చినావా? ఏముంది నీ దగ్గర తమాషా ఏ ఏంది ఇది? ఎవరు నా ఇల్లు చేసిన అనుకుంటుర్రా? తమాషా? ఏంది ఇది? తమాషా నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నాను? ఏంది? నన్నే తమాషా అంటున్నావు? మళ్ళా నాకు తెలుసు. ఇగో నీ హుషారి తెలుసు నాకు. ఇది ఏం చేస్తున్నావు? అరే నేను ఏం ఈ ఫోటో చేస్తున్నా నాకేం నాకు తెలియదు. ఏందేం తెలియదు? ఏ ఫోటోలు చేసి నా దగ్గర చంపా. తమాషా చేయకు. ఒక్క నిమిషం. సరే ఒక్క నిమిషం. ఇప్పటివరకు ఎప్పుడా నీ మీద షేక్ హ్యాండ్ ఇచ్చిందా నీకు? ఏ మస్తు చంపాలు పిలిచినాను ఏంది అది? ఇప్పుడు ఒక్క నిమిషం. వేసి నా మీద అది చేయొద్దు. హలో. షేక్ హ్యాండ్ ఇచ్చిన చెప్పావు. అరే తెలిసిపోయినాక ఏం చెప్తారు షా చల్లబడ్డావా? ఏం ఆమె తెలుసుకోవద్దు ఊసి- ఇక. ఆమె ఏం మాట్లాడుతున్నావు? ఊసింది వచ్చి ఏం చూసింది? ఆమె ఎందుకు వచ్చింది అసలు? ఏం చూసింది? అరే దొరికిపోయిన వర్ష చెప్పు నిజం చెప్పు. దివ్య నువ్వు నాకు యాక్టింగ్ లో mental చెప్తున్నా నేను. ఎవరు చేస్తారు? ఎవరికి? ఏంది దొరికిపోయేది? ఏంది తమాషా? అరే దొరికిపోయినాం ప్లీజ్ హర్ష మేనేజ్ చెప్పు ఏదో ఒకటి చెప్పు. నేను ఏం ఆమె ఎట్లా వచ్చింది? నేను చెప్పను. రాకుండా నేను లేకుండా ఎప్పుడైనా వచ్చిందా? ఏం నడుస్తుంది అసలు? ఏం దొరికిపోవడం దివ్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా దగ్గర ప్రూఫ్ ఉంది హర్ష. చూసినా ఇంకో నాకు ఇంకా ఇది కళ లేకపోతే నేను లేచినా అర్థమైతలేదు. నాకు తెలియదు అంతా. ఎక్కువ నాకు ఈ మొసలని చెప్పినా నువ్వు నాకు అసలు ఇంకా నాకు తెలియదు అన్న, నిజంగా నాకు తెలియకుండా తెలియదు. ఫోటో నీకు చూపించినా నేను చేయలేదు. ఈ మొసలని చెప్పినా నేను ఏం చెప్పినా నాకు తెలియదు. కాదు ఒక నిమిషం ఆగు. నేను ఏం చెప్పినా రానంటే ఏం చెప్పినా నువ్వు ఫస్ట్ దివ్య ఏం చెప్పినావు? ఏమన్నా నేనేమన్నా? ఏం చెప్పినావు? ఆమె ఇప్పుడు రాదు నువ్వు రావు ఇప్పుడు అని చెప్పి చెప్పిండు అందుకే వచ్చిన నేను. నేను ఇవన్నీ అంటే ఆయన చెప్పలేదు. చెప్తే నేను ఇవన్నీ నువ్వు వచ్చేస్తావు, చెప్పలేదు. ఆయన కూడా వచ్చేస్తాడు. నువ్వు ఎందుకు ఆయన కూడా ఉంటాడు. నాకు అర్థం కాదు. నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? అట్లా తెలుసుకోకుండా ఎందుకు వస్తావు నువ్వు? ఎందుకు అట్లా ఎట్లా వస్తావు? అన్నిట్లో వీడియోలో పెడతావు పిచ్చా నీకు? ఫ్రెండా? ఎందుకు అవును, మాట్లాడుతుర్రు? ఆ? ఏమైతుంది? ఎందుకు కొట్లాడుతుర్రా? ఎందుకు అర్థమైతలేదా? అరే, ఎందుకు అయితే పంపిస్తలేదా? చెప్తున్నా నేను. అవును, ఎందుకు వస్తున్నాను జోలికి? అవును ఏంది? పిలిచిండు. అవి చూస్తూ అయిపోయింది ఇంకేంది పోవాలా? ఏం దివ్య ఇది అంతే? ఏమైతుంది? నువ్వు ఎందుకు నా చేయలు అరే దొరికిపోయినాక ఎందుకు ఇట్లా చేసినావు అసలు నాకు అర్థం నీకు? కాదు. అరే నువ్వు ఎక్కువ ఆయన ఫోన్ నీకు చేసి నేను పిలిచిండు మందస్ ఆల్రెడీ అంతే. ఏదైనా ఉంటే నాకు చెప్పేసేయని. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? నాకు నిజంగా తెలియదు. నాకు ఇంకో- ఎక్కువ నీకు ఎట్లా తెలియదు రా? నువ్వు చేసిన ఫోటో చూపించినావా? అది నేను ఇంకో ఏ ఎడిటింగ్స్ అవి నాకు నేను ఎక్కువ చెయ్యే కలిసి నాకు అర్థం కాదు. ఏ ఎడిటింగ్
దొరికింది హర్ష దొరికి పోయినాము ఏం దొరకడం దివ్య ఏం మాట్లాడుతున్నావు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడదు నా ఇజ్జతా నా ఇజ్జతా నా ఇజ్జత్ అవునా ఇంకో నాకు సంబంధం చేసినప్పుడు ఏం చేశాడు తెలుసా ఫోన్ చేసి పిలుస్తాడు ఈమె ఈమె రాదన్నప్పుడు వచ్చిన నేను నార్మల్ గా మాట్లాడడానికి వచ్చిన నేను షో చేసిండు ఇప్పుడు ఆమె వస్తుందా నువ్వు చెప్పినావు ఈ టైంలో వచ్చాదని ఈ టైంలో రాదైనా నువ్వెందుకు వచ్చినావు ఈ టైంలో నా ఫోన్ తీసుకో నా ఫోన్ ఆడుంది నా ఫోన్ తీసుకొని నేను మాకు ఫోన్ చేసినానా లేదా ఏదో ఒకటి చెప్పేసి ఇగో మొన్ననే ఫోన్ ముడితే అన్న ఓవర్ యాక్టింగ్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు ఇస్తాను తీసుకో ఫోన్ నాకు వద్దు. అంత శుద్ధ పూస అయినా కాదు అరే ఇట్లా నువ్వు ఎంత శుద్ధ పూస అయినా కాదు. అరే ఏయ్, ఎందుకు కొడుతున్నావు? నువ్వు దిగు ఫస్ట్ నువ్వు దిగు ఏం ఏం అసలు పిచ్చోళ్ళ ఎక్కువ కనిపిస్తున్నానా? అర్థమవుతుందా? దిగు, ఆ దిగు మొత్తం అన్నా. ఏం దిగు యాక్టింగ్ అన్నా చేసినావు? ఆమె నేను. వచ్చి దిగు అన్నా రాగానే మస్తు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు. నీలా అన్న టీచర్ ఎందుకు పిలిచినావు? ఎవరు పిలిచారు నువ్వు విషయం చెప్పినా ఇప్పుడే మళ్ళీ రాను కూడా అన్నావంట. నీకు నేను చెప్పినా రానని నేను పిలవలేదు ఇగో ఏమన్నా తెలుసా ఖుషి టైం లో రాదు ఒకసారి రాదు ఇవే వచ్చి అని చెప్పి మాట్లాడి పిలిచిండు. నేను పిలవలేదు అన్న ఖుషి నేను పిలవలేదు అన్నా నేను పిలవలేదు పిలవద్దు అన్నా. సార్ హర్ష. నాకు రాత్రి నేను పొద్దున వండుకున్నాను బోనాల పోయిండు వచ్చిన రా అని చెప్తే వచ్చిన నార్మల్ గా మాట్లాడడానికి వచ్చిన అసలు బోనాలు పోయినావా సండే రోజు సికింద్రాబాద్ బోనాలకి ఇంత చిన్న పోరోడైనా పోతాడు నేను చెప్పి పోనని ఏడికి పోనా జాతరకు నేను పోను అన్నాడు. జాతరకు పోను. నేను నా ఫ్రెండ్ దగ్గర పోయినా నేను నా ఫ్రెండ్ దగ్గర అదేమైనా ఉన్నా పొద్దున వరకు మరి ఆమెకి ఎట్లా తెలిసింది పొద్దున వాడు కారణం నాకే తెలియదు కదా. నేను ఇప్పుడు నేను వీడియోలు ప్రూఫ్ చూపిమంటే ప్రూఫ్ చూపిస్తా నన్ను గలీజ్ చేయకు నేను ఇంకో ఒక నిమిషం గడ్డంకి ఎంటుకుందా నువ్వు ఎక్కువ చెయ్యకు హర్ష. ఎందుకుంటది దివ్య? ఏం తమాషా చేస్తున్నావా ఆమె ఎందుకు కొడుతున్నావు పిలిచి? ఎవరు పిలిచి నువ్వు చూసినావా నమ్మని నువ్వు చూసినావా? నాకు ఎట్లా వచ్చింది చూసినావా? ఏం అడిగితే? తమాషాలు చేస్తురా ఫోటోలు గిటోలు పెట్టి ఎవరు జరుగు. నమ్మకం చేస్తారు? ఏడికి పోతున్నావు? మరి మాట్లాడే నాకు కనిపిస్తున్నానా ఇష్టం వచ్చినట్టు గమ్మన ఉంటుంటే ఎందుకు కొడుతున్నావు? అందరూ నాకు అర్థం కాదు. నువ్వు పిలిచి మళ్ళీ ఏంటి ఇది తమాషా? ఎందుకు ఎందుకు పిలిచావు? పిలుస్తావు నన్ను? ఎందుకు పిలిచినావు? ఆమె ఎందుకు చెప్తాది? ఎవరు పిలిచి మిమ్మల్ని నేను పిలిచినా మమ్మల్ని ఆమె ఎందుకు పిలిచినావు? ఇంకో నాకు ఇంకో ఓపిక ఉంటది ఆ ఓపిక నశించేలా చేయొద్దు చెప్తున్నా నేను ఇప్పుడు ఆమె ఎందుకు కొట్టినావు? నువ్వు ఎందుకు కొడుతున్నావు హర్ష? నువ్వు పిలిచింది కరెక్టే మాట్లాడినాం ఇంటికా కరెక్టే. ఇంటికా అంటుంది ఎప్పుడన్నా చేయాలి షేక్ హ్యాండ్ తమ్ని ఎప్పుడన్నా ఏమైతే ఇట్లా బిహేవ్ చేసినానా నువ్వే ఎక్కువ చేసినానా? ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు వేసినావేమో? First కెమెరా పెట్టి తమాషా చేస్తురు తమాషా? రేయ్, ఏంది తమాషా ఏంది? ఏంద్రా రే అవును, నేను వాళ్ళు చెప్తున్నాను వాళ్ళు- గల్లీ చేయకూరు చెప్తున్నాను ఫస్ట్ నిజంగా నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు? నన్ను ఏమన్నా అనుకో, నన్ను ఎందుకు కొట్టినావు? చెప్పు. ఆమెను ఏం పిలిచినావు మాట్లాడుతున్నావు ఇప్పుడు. మరి? నీకేం ఎవరు- తెలియనట్టే నన్ను పిలుసో తర్వాత ఆమెను పిలుసో పెద్ద రచ్చ చేస్తావు. నీలాంటాడు ఉండాల్సిన అసలు ఆమె నిజం. పిలిచింది. అవును నువ్వే పిలిచినట్టున్నావు నా అందుకే ఫోన్ వచ్చింది. ఆన్నే ఉంది నేను నా ఫోన్ ముడతాను కూడా ముడతలేను నేనే వచ్చినా. అవును, అంత పెద్ద కాదు. కాదు, నేను రాగానే నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థమే 15 సెకండ్ ఎట్లా తెలుస్తుంది వస్తూనే ఉంటాను అంతే అది అట్లా ఉంటుంది కదా. అందుకే చెప్తాడేమో ఫోన్ చేసి ఇది నాకు నీది. ఏం తెలియదు నాకేం ఏం తెలియదు acting అన్నా నాకేం చేస్తున్నావు? తెలియదు. ఏం ఎక్కువ చెప్పు నా బయటికి. డోర్ తెలిసింది ఇగో మా ఇంట్లో చూస్తే నేను ఏం చెప్పాలి ఏమన్నా ఏం చెప్పాలి చూసినప్పుడు తెలియలేదు ఏం ఇదండి. ఏయ్, నువ్వు మళ్ళా పిలిచి రా నాకు చెప్తున్నా నేను కొట్టేస్తా నేను చెప్తున్నా కొట్టు, నువ్వు కొట్టు. నువ్వు కొడితే నేను చూసుకుంటుంటా. మళ్ళా? ఏంది? ఏంది? ఎందుకు వచ్చినావు అరే నువ్వు నా ఇంటికి పిలిచావు లేదు. ఎవరు పిలిచారు? అరే నువ్వు పిలిచిందా? ఇంత యాక్టింగ్ చేయకు హర్ష, నాకు అర్థం కాదు. అన్నిట్లా ఎందుకు పిలిచినావు ఆమె? ఇంకో నేను ఇట్లాంటివి చేయలే ఇవన్నీ చెప్పకు నాకు నువ్వు చెప్తాను మస్తు acting చేస్తున్నావు, నాకు అసలు దీనికి నువ్వు ఏమైనా ఆపు. తేడా ఉందని తెలియాలా ఇద్దరిని నరికేస్తా నేను చెప్తున్నాను చెయ్యి. చూడు నువ్వు నువ్వు నరుకుతావు, చూడు నేను భయపడాలా? చెప్తున్నా నేను ఇప్పటి లెక్క కొలెక్క చూసినావు ఇవి ఇట్లా 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 చేస్తా అంటే నేను నా గమ్మనుండా నేను చెప్తున్నా ఇంకా వీళ్ళలో ఒక లెక్క వేసినా ఇప్పటి నుంచి ఒక లెక్క వేయడు. ఇప్పుడు ఇది నీకు ఆమె కాదు హర్ష, సరే నన్ను పిలిచినావు అయిపోయింది మరి ఆమె ఎంత పిలిచినావు ఇద్దరు మాత్రం లొల్లి పెట్టడానికి పిలిచినావు పిలిచా? నన్ను ఆయన పిలుస్తాడు? మరి నువ్వు ఎట్లా వస్తావు అరే నా ఇద్దరు నేను రాగానే వస్తావు ఇంకొచ్చి నువ్వు నా ఇష్టం నేను ఎప్పుడైనా వస్తుంది కానీ నాతో ఎందుకు కొట్లాడుతున్నావు? అయితే మాట్లాడుకో. అరే నిజమా అబద్ధమా నాకు ఏయ్ మాట్లాడరా నిజమా అబద్ధమా ఇది నిజమే అన్నా నువ్వు నిద్రలో ఉన్నావా? నాకు నువ్వు నిద్ర యాక్టింగ్ కాదు. చేస్తున్నావా? నువ్వు యాక్టింగ్ తాగినావా? నాకు నువ్వు అవసరం- ఏం చేసినావో నాకు నీకే తెలుసు. ఇవన్నీ అవసరం లేదు నేను ఇప్పుడే లేచిన నేను నాకు ఆయన ఏం నువ్వు తెలియదు. లేవలే. నేను లేపినా నువ్వేం లేవలే. ఆయన ఏం తాగలేడు అర్థమవుతుందా ఫస్ట్ ఆయన తాగిన అవును నేను చూసిన ఏయ్, అవి నువ్వు ఎక్కడ? first నన్ను సపోర్ట్ చేయడు బంజీ నాకు నేనే నచ్చుతాను నువ్వు సపోర్ట్ చేస్తుంటే వద్దు చెయ్యకు నాకు నువ్వు అవసరం లేదు ఈడ
నేను తప్పు చేస్తానే నన్ను చెప్పుతో కొట్టుర్రి, నీ చెప్పులు తీసి నన్ను కొట్టుర్రి. ఇంతకు మించిన ఎక్కువ ఏడికి పోయేది ముట్టకు దివ్యాను, నువ్వు ముట్టకు దివ్యా అన్న జరుగు ఫస్ట్. నన్ను ఎందుకు నువ్వు ఇంటికా అంటున్నావు. అవును ఎందుకుంటది నా బెడ్ మీద ఇంటికి ఎందుకుంటది? నా బెడ్ మీద ఎవరున్నారు? నువ్వెందుకుంటావు నా బెడ్ మీద? ఇప్పుడే ఫోటో నువ్వు చెప్తే అయిపోదు. ఇగో నా తప్పు ఉన్నప్పుడు కొట్టు, నేను పడతా. అది లైవ్ ఫోటో లైవ్ ఫోటో చూపించిన ఆయన హుషారు చేసాం మీ అన్న. లైవ్ ఫోటో నాకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నాకు అది నువ్వు ఇట్రా మళ్ళీ చూపించాలా? మా ఇంట్లో తెలుస్తుంది అన్న. చూపించాలా మళ్ళా? లాంగ్ టచ్ చేయదాన్ని తెలుస్తుంది. లైవ్ తీసిన ఇలాంటి వేస్ట్ మాటలు మాట్లాడుతావు. టైం ఎప్పుడు వచ్చి ఉందో ఈమె ఎప్పుడు వచ్చి ఉందో నాకు తెలియదు. నువ్వు ఎందుకు వచ్చినావు కూడా నాకు తెలియదు. నా డోర్ ఎప్పుడు నేను పెట్టుకొని ఉండా, నేను నా డోర్ పెట్టుకొని నీకు తెలుసా? అది ఇవన్నీ నాకు తెలియదు. కెమెరా బంద్ చేసి నేను చెప్తున్నా, నేనేం చేయలేదు. వీళ్ళు ఏదో తమాషా చేస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా తెలియదు ఇంట్లోకి. నేను నా రూమ్ లో అట్లనే ఉంటాను. నాకు ఎవరు వచ్చినా కూడా తెలియదు. వస్తారు నా దోస్తులు కూర్చుంటా. మాట్లాడదు. నేను విలువలేదు. నా రూమ్ లోకి దోస్తులు కూడా వస్తారు, కూర్చుంటారు. వాళ్ళు వాన పడ్డా ఏమున్నా వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. నన్ను లేపరు. నేను అట్లనే వండుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏం చేశాను? వాన పడితే వచ్చి కూర్చొని పోయినా. అబద్ధాలు చెప్తాను. ఈ అబద్ధాలు చెప్పండి. నేను ఇంకో నువ్వు ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడకు. నువ్వే యాక్టింగ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే పిలిచినావు. నేను పిలిచిన నువ్వే పిలిచినావు. ఎక్కువ నువ్వు యాక్టింగ్ లో. ఇంకో నాకు కోపం వచ్చినప్పుడే చేయలేస్తాయి. ఇంకో నీకెట్లయితే తప్పు లేనప్పుడు నీ చేయలేస్తాయో, నాకు నా తప్పు లేకపోతే చేయలేస్తాయి. నీకు అర్థమైతేనే చెప్తున్నా. ఇంకో దివ్య, మిమ్మల్ని ఎప్పుడు నీ మీద ఎప్పుడు చేసుకోవాలి అసలు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పకు. నువ్వు పిలిచి మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. ఎప్పుడు చూసినా నేను వస్తుంది. ఎట్లా వస్తుంది? నేను విలువలే అన్న, నేను విలువలేదన్నా. నేను ఇంతకు ముందు ఎక్కువ చెప్పలేను. ఒర్రిపియకు ఒర్రిపియకన్నా. నేను నువ్వు వచ్చి నన్ను కొడితే నేను అంత ఉట్టే దొరికిందా మీకు? పిలుస్తారు చేస్తారు, మళ్ళీ నన్నే అందాలు చేస్తారు. నేను పిలిచినా నిన్ను? పిలవలేదేమో. నేను పిలిచి నువ్వు అబద్ధాలు చెప్పక చెప్తున్నావు. పోను నీ నుంచి. నేను పిలిచి నా పక్కన అనుకోబెట్టి నేను చేసిన నీ మీద. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేనెందుకు? నువ్వు పిలిచి చెయ్యలే, ఏం చెయ్యలే. ఖుషి వస్తుందని కూడా తెలియదు. నాకు ఖుషి టైంకి ఏడో పోతుందో కూడా తెలియదు. నువ్వు చెప్పలే సన్న అన్ని క్లోజ్. మాట్లాడుకో. ఏడైపోయినా నీకు నేను? చెప్పలే. చెప్పినా ఉంటా నేను రాలా ఈ టైంకి. నాకు అయితలేదు. నీకు ఎందుకు అవుతుంది? ఇంకా రాత్రి రాత్రి నేనే పిలిచిన, నేనే అన్ని చేసిన. వెళ్ళిపో బయటికి. ఓ నాకు ఓపిక లేదు. ఇంకో ఓడనో ఓపిక వరకే బతిలు మారుతాడు. నేను చేయలే అని చెప్తున్నా నీకు. నువ్వు మళ్ళా 10 సార్లు నీ నువ్వు ఒర్రి, నీ కొట్టు నీ కొడితే నాకు కూడా కోపం వస్తుంది. నేను తర్వాత నేనేం చేస్తా నాకు తెలియదు. ఫస్ట్ దాన్ని ఏమని చేసేస్తా, తర్వాత ఇప్పుడు నువ్వు చూపించి మనకు తెలిసిపోయింది, మనమంతా దొరికిపోయినామని మాట్లాడుతున్నావు. ఏం దొరికినామో నాకు అర్థమైతలేదు. అవునా? పో, మేమిద్దరం ఉంటాం రూమ్ లో. పో అంటున్నాం కదా, దొరికిపోయినాం అంటున్నాం. దొరికిపోయాం కదా, ఉంటాం, దొరికిపోతాం. నువ్వు ఓ దెబ్బలు తినా అంత ఆశ. నేను అదే చెప్తున్నా. మీకు ఏమన్నా దెబ్బలు తినాలి, లేకపోతే నా ఇంకొక యాంగిల్ చూడాలని ఆశ ఉందా అంటున్నా. ఇంకొక యాంగిల్ ఎవరు చూపిస్తావు? ఇవన్నీ నా దగ్గర చెయ్యకూరు మీరు. ఈమెనేమో దొరికిపోయినామంటుంది, నువ్వేమో దొరికిర్రు అంటున్నావు. నాకు నిద్ర దగ్గర లేచిన నాకేం తెలియదు. మీరు ఇదే చేస్తుంటాం. అందుకే అట్లా ఆవార తిరుగుడు తిరిగి తాగి రావద్దు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రాత్రంతా ఏం చేసినావు? రాత్రంతా ఏం చేసినావు? గుడిలో ఉన్నా నేను. పొద్దున్న గుడిలో ఉన్నా. ఓకే, తావలే? తావలేను, తావలే లేదు. ఒక్కసారి మా ఇంట్లో వింటుర్రు అన్నా. నేను అసలు తావలే.
కొట్టు అందరినీ చేతులు ఎన్నిసార్లు లేపినా? ఎన్నిసార్లు లేపినా? ఎందుకు కొడుతున్నా అంటే మరి చెయ్యని తప్పు చేస్తా అంటే దెబ్బలే వస్తాయి, నాకు కోపం వస్తుంది నా చెప్తాను. నెత్తి తిరుగుతుంది ఎందుకు నేను ఎత్తి కొడుతున్నాను తిరిగితే నా మొత్తం జిందగీ తిప్పుతురు మీరు. ఏంటి? నువ్వు అది దానికి పక్కన వాళ్ళయ్యా. నువ్వు యాక్టింగ్ చేయకు. అసలు పిలిచి కూడా విననంటే విమర్శలు అసలు అర్థం కాదు. అబద్ధాలు ఆడుతావా మీరు రాగానే? ఇక దేవుని ఫోటో లేదు, దేవుని మీద ఒట్టే చెప్పు, నేను పిలిచినా అని చెప్పు. నువ్వు నువ్వు ఏది ఎక్కువ అంటావు? నేనెందుకు ఇస్తా? చెప్పు. నేనెందుకు ఎవరు? ఇస్తా? ఎవరు? నువ్వు వదిలేస్తావా? వేస్తా. ఏయ్, ఎవరికి సగం వేయాలి? చెయ్యి. ఏయ్, ఎవరికి మేము కూడా వేయాలి? నేను నెక్స్ట్ ఎవరు- మంత్ నుంచి వేస్తాం, మాకు ఇష్టం ఉన్నప్పుడు వేస్తాం మేము కూడా. నువ్వు వేస్తావా ఒట్లు? టైం పాస్ చేస్తుర్రు. అబ్బా, నువ్వు వేస్తున్నావు టైం టైం పాస్ పాస్. నువ్వు హలో, నువ్వు వేస్తావా ఇంగో, ఒట్లు? నువ్వు వేస్తావా చెప్తున్నా. ఒట్లు? నువ్వు వేస్తావా? ప్రతిసారి ఒట్లు వచ్చి వేస్తావా? కొట్టి పంపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒట్లు వేస్తావా? వెయ్యవు కదా, మేము కూడా వెయ్యం. వెయ్యం, ఎందుకు వేస్తాం? ఓ, నేను ఒకటి చెప్తా, ఇట్లాంటి ఫోటోలు కరెక్ట్ కాదు. నా పేరు ఖరాబ్ అవుతుంది, చెప్పేది నేను, నీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ బయటికి నువ్వు రావద్దు. వేస్తున్నావు కదా ఇంకేంది ఖరాబ్ అయి పిలవలేదు, మాట్లాడలేదు, ఫోన్ చేసి చెయ్యలేదు, అన్ని నా మీన్నాయి. ఈమె నన్నే కొడతారు, నువ్వు వచ్చి నన్నే కొట్టు. మంచిగా ఉంది మధ్యలో జోకల్లా పడుతున్నా మీకు. ఇటు నొక్కుతారు అటు నొక్కుతారు నన్ను. నా హెల్త్ కూడా బాగాలేదు, నేను ఈ రోజు చెక్ చేసుకుంటూ ఉంటున్నా, అర్థం నేను చేసుకో. చెప్పాలి నీ హెల్త్ బాగుంది, నువ్వు మంచిగా ఉన్నావు. ఈ యాక్టింగ్ నీదే పెట్టుకో. షాప్ నీదే పెట్టుకో. అర్థమవుతుందా? యాక్టింగ్ చేయకు. పద్ధతి ఉంటది అయ్యింది ఒకటి. చెప్పు. నేను చెప్తున్నా, అయ్యింది చెప్పు. నేను ఆమెను ఎందుకు ఏమంటున్నా, పిలిచావు? నేను విలువలేదు దివ్య, నేను విలువలేదు దివ్య. ఇంకో కాదా, హర్ష పరిశాన్ హర్ష అని పిలిచిండు. నువ్వు ఆమెను నిలవకుండా ఆమె ఎట్లా వచ్చింది? ఇంకో ఓపిక వద్దు. ఉంటే చెప్తున్నా, నేను చెయ్యొద్దు. చేయలేదు అన్న, చెయ్యలేదు చెయ్యకుండా ఆమె ఎట్లా వచ్చింది? చేసావు. అబద్ధం చెప్పకు నువ్వు. తెలిపోయినాక చెప్పేసేయ్ మొత్తం. ఏం ఏదన్నా తెలిసినా తర్వాత నాకు మాట్లాడుకో. ఏం చెప్పు? ఏయ్ దివ్య, నాకు నువ్వు కోపం ఇసా తెచ్చి చేతులు లేపు, చెప్తున్నాను. నువ్వు లేపు చేతులు లేపు. ఏంది నువ్వు ఏం లేపేది? చేయలేవు, నువ్వు చేయలేవు ఎట్లా ఫస్ట్. చెప్తున్నావు? ఫస్ట్ నువ్వు చేయలేవు. నువ్వు ఎట్లా చెప్తున్నావు అవును, చెప్తా నేను? నేను. నువ్వు ఎట్లా చెప్తా చెప్తున్నావు? నేను. చెప్తా నిజమే ఇదిగో, చెప్తున్నా. నేను నీళ్ళలో అబద్ధాలు ఆడా. భయపెట్టిస్తున్నావా? నేను నీళ్ళలో అబద్ధాలు ఆడా. కళ్ళు మూసి కళ్ళతోనే భయపెట్టిస్తాడు ఎవరిని నేను చూసినా. భయపెట్టించినా నేను? Please, దండం పెడుతున్నా, నాకు ఏడవ ఒక్కసారి దివ్య, నేను ఏం చెప్పాలి. చేయలేదు. ఇంకో నిజం అనుకుంటారు, నువ్వు ఇట్లా చెయ్యకు నువ్వు దివ్య. చేసింది కాదు, మనం అరే డైరెక్ట్ ఇంకో పిలిచి ఇవంతా సెట్టింగ్లు చేస్తున్నారు, మాట్లాడినాం నాకు కదా. సెట్టింగ్లు చేసిరని తెలియాలా? నేను కొట్ట చెయ్యాలి కూసి చెప్తున్నా నేను. కొడుతున్నా. నువ్వు నోరు మూయి దివ్య. Please, అన్నాను. ఇంకోసారి దివ్య, ఇట్లా చెప్పొచ్చా? చెయ్యకు దివ్య. ఇంకోసారి నాకు- మాట్లాడను. అసలు ఎందుకు అర్చా? నీకేం తెలియదు, ఎట్లా పిలుస్తావు నువ్వు? చెప్పు, నీకు తెలియదు ఆ ముసా అని. దివ్య, నేను ఎందుకు దివ్య ఏం మాట్లాడుతున్నావు దివ్య? అనవసరం. నువ్వు నేను ఫ్రెండ్స్ కాదన్నట్లే వచ్చినా కూర్చున్నా ఆ విషయం నేను కూడా ఎందుకు ఎందుకు పిలుస్తా చెప్పినావు? దివ్య? ఫ్రెండ్స్ కూడా కాదు దివ్య, నీకు ఇంకో చెల్లి అనుకుంటా దివ్య. నీకు దండం పెడతా, నువ్వు కూడా మాట్లాడకు. అన్ని అబద్ధం మాట్లాడుతున్నాను. అందుకే చెప్తాను, నేను ఇక రాను అని చెప్పి అన్నిసార్లు అది చేస్తావు నువ్వు. నేనేం చేయలేదు ఇగో, నేనేం చేయలేదు కాదు, చెప్తున్నా ఏంటో నేను. చాలు. అసలు నీకు కొంచెం ఉందా? ఆమె ఏడ్చుకుంటా డైరెక్ట్ ఏమేమో చేస్తుంది. నాకే నేనేమని నిజంగానే ఆమె వచ్చింది, నేనే పిలిచినానేమో నా డౌట్ వస్తుంది ఆమె ఏడుపు చూస్తుంటే. ప్లీజ్ ఇగో దివ్య, నీకు దండం పెడతా దివ్య, ఇవన్నీ చెయ్యకు దివ్య నువ్వు. ఇంకో నాదేం నీకు కూడా దండం పెడతా ప్లీజ్. ఇవన్నీ నువ్వు అన్న అబద్ధం ఆడకూడదు. ప్లీజ్ ఏడిపియొద్దు అట్లా. నన్ను ఏడిపిస్తావు సరే, ఆమె కూడా ఏడిపిస్తావా? దివ్య, నాకు నేను ఎప్పుడు అబద్ధం ఆడలే హర్ష. నేను ఏదైనా ఉంటే చంపేయాలా నిన్ను కదా? దివ్య, నేను చెప్తున్నా, నాకు ఇంకో చెప్పే వరకే చెప్తాను, నువ్వు ఏడవకు. నువ్వు నేను ఎందుకు ఏడవద్దు హర్ష? పచ్చా పచ్చా కొడుతున్నావు, ఆమె కొడుతుంది, నువ్వు కొడుతున్నావు, ఎట్లా కొడుతున్నాను ప్రతిదీ. చెప్పుడు ఏం చెప్పు ఏడికి ఎందుకు ఆపుతున్నావు? నేనే కూర్చుంటా ఏమనే వేసుకో. నువ్వు ఆమె ఈయన కూర్చొని నాకు సమాధానం చెప్పు. ఎందుకు కొట్టి రేపురి? నువ్వు పిలుస్తా మంచిదా, మస్తు కొడతావు మంచిదే, వీడియోలో పెడతారు మంచిదే, నేనే కలిస్తాను. దివ్య, మళ్ళా చెప్తున్నాను నేను, ఈమె ఏదో షో చేస్తుంది, ఏదో ఏంది షో? ఎవరినంటున్నావు షో అని? నువ్వు చేస్తున్నావేమో షో, నిన్ను నువ్వు చూసుకో. నాకు కొట్టినా కూడా బాధ అయితే లాచి ఇంతసేపు అని ఆపినాను, ఇప్పుడు అసలే ఆపా నిన్ను. అన్న అబద్ధాలు ఆడుకుంటా. ఏంది చెయ్యలేదు అన్న. చెయ్యండి ఎట్లా అవుతుంది? నేను నీకు ఫోన్ చేయలేదు, నేను చెయ్యండి ఎట్లా వస్తా నేను? చెయ్యండి ఎట్లా వస్తా? చెయ్యండి, నువ్వు ఈ టైం ఇంట్లో ఉంటావు అని నాకేం తెలుసు? చెప్పు. అరే పెట్టుకో, ఏడ పెట్టుకుంటే పెట్టుకో. నేను తప్పు పెట్టుకో. చేసినా కదా, పెట్టుకో. నేను తప్పు నేనే చేసినా, పెట్టలేదు. నేర్పిస్తున్నా. నువ్వు నన్నేమనకు. నేను ఇద్దరు నేర్పిస్తున్నా. ఏంది? పెట్టుకో. ఏం ఏంది? చేసుకుంటావు, ఏం చేస్తారు చేయొద్దు ఫస్ట్. చేసుకోరు, ఏం చేయొద్దు. చేసుకుంటారు చేసుకోరు అన్నాను. ఏంది ఏం చేసినావు? చేసుకోరు, ఏం ఆమె ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటారు? ఇను. ఏం ఆమె ఎందుకు answer? ఏడుస్తుంది? నాకేం తెలుసు ఆమె ఎందుకు ఏడుస్తుంది? అడుగు మళ్ళా.
ఎందుకు ఏడుస్తుంది నాకేం తెలుసు. మీరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారు నాకు తెలియదు. మీరు కాదు బాలు. మొన్న నిద్రలా ఒక నిమిషం ఆడికి పోలే సగంలో అయినా అని చెప్పిన చూడు, సేమ్ అట్లుంది. ఇది ఏమైందో కూడా మర్చిపోయినావు, గుర్తు తెచ్చుకొని చెప్పు సరేనా? గుర్తు తెచ్చుకో, కూర్చో, టైం తీసుకో, కూర్చోనా లేదు ఇంకో గుర్తు చేసుకొని. ఏం చేయలేదు నార్మల్ వచ్చి మాట్లాడినా అంతే. నార్మల్ గా కూర్చున్నాం, అంతకు మించి అయితే ఏం చేయలేదు. అర్థమవుతుందా? అసలు నువ్వు రాలే రూమ్ కి అని నేను అంటున్నా. నువ్వు ఏదో నువ్వు నేను ఎప్పుడు పిలిచినా? నేను పొద్దున 6 గంటలకు వచ్చి వండుకున్నా. ఇద్దరిని అర్థమవుతుందా? నువ్వు ఈ టైంలా రూమ్ లో ఉంటావు అని నాకేం తెలుసు. సమాధానం చెప్పు. డబ్బా ఇప్పుడు చెప్పు మర్చిపోయినావా? మాటలు వస్తలేవా? కొట్టుడు కాదు, చేతుల్లో ఎప్పుడు కాదు. చెప్పు ఇప్పుడు నోడతారు. ఇగో నేను చేయలే ఖుషి, నేను చెప్తున్నాను. చేయలేడు ఖుషి, ఆయన ఏం చేయడు ఖుషి. అన్ని నేనే చేస్తా, మిగతా వాళ్ళందరూ చేస్తాం. ఇగో నేను చెయ్యలేదు. ఇంకో ఓపిక అనేది ఒకటి ఉంటది, ఆ ఓపిక పెట్టుకోరు అంతే. నేను చేసే నేను తప్పు ఉంటేలే నన్ను తిట్టు. నేను చేయ దివ్య, ఇంకో ఇది కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్. ఏం కరెక్ట్ కాదు? దివ్య చెప్పు దివ్య, చెప్పు దివ్య, నీకు అర్థమైతలేదు. నీకు ప్రతిసారి అరే నాకు ఇదేమన్నా గలత్ కనిపించాలా నేను చెప్తున్నా దివ్య. ఏం తమాషా చేస్తురా నేను? ఏం ఏమైంది? మేము కావాల్సుకొని చేసినామన్నా. కావాల్సుకొని చేసుడు రే? ఏంద్రా కావాలని చేసుడు? కావాలని ఏంది కావాలని చేసుడు అన్న? ఏంది కావాలని చేసుడు? ఏంది